ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఈ రకంగా భారత్లో అండర్-19లో ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషించింది. దానికి మీరే బాగా సపోర్ట్ చేశారంటే ఎలా సపోర్ట్ చేశారు? ఆమెకి 2 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను క్రికెట్. 5 ఇయర్స్ భద్రాచలంలో చేయించాను. అక్కడ ఫెసిలిటీస్ లేవని 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఈస్మాడిపల్లి సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ. ఇక్కడ మంచి కోచింగ్, ఇక్కడ చాలా అన్ని ఫెసిలిటీస్, మ్యాచెస్ ప్లస్ క్వాలిటీ కోచెస్ అంతా చాలా మంచిగా ఉన్నారు. ఇక్కడే కోచ్ చేస్తాం. లాస్ట్ 17 ఇయర్స్ నుండి డైలీ 8 అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చింది. ఆ రిజల్ట్ ఇప్పుడు మంచిగా అనిపించింది నాకు. ఆమె 2 వరల్డ్ కప్స్, 2 ఏషియా కప్స్ విన్ అవ్వటం. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద ప్రతి ఒక్క తండ్రి ఆ పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయాలి. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి తనకు క్రికెట్ మీద క్రికెట్ ఆడిపించాను. ఇప్పటి వరకు దాదాపు 18 సంవత్సరాల వరకు క్రికెట్ని ఆడిపించాను. భద్రాచలంలో మెరుగైనటువంటి వసతులు లేకపోవడంతో హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఇక్కడ గ్రౌండ్లో మంచి మంచి గ్రౌండ్లో ఆమెకు కోచింగ్ ఇప్పించి ఈ రకంగా అండర్-19 వరల్డ్ కప్లో ఆడే విధంగా తను తోడ్పాటు చేశాను. ఇక ఆమె పట్టుదల కృషి ఆమెకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని తండ్రి రామరెడ్డి చెప్తున్నారు. ప్రతి ఒక్క తండ్రి కూడా ప్రతి ఒక్క కూతుర్ని అంటే ఇంట్లోకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు క్రీడలకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా త్రిష తండ్రి రామరెడ్డి చెప్తున్న పరిస్థితి. విడిజిన్స్ రామ్తో సునీల్ 10 టీవీ హైదరాబాద్.